హలో ఫ్రెండ్స్. దాండేలికైతే వచ్చున్నాను. ఈ దాండేల్లో దాండేలప్ప టెంపుల్ అయితే ఉంది. ఈ దాండేలప్ప టెంపుల్ అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ దాండేలప్ప అనేవాళ్ళు ఎవరు? ఏమి? అనేది ఈ రోజైతే మనం తెలుసుకుందాము. నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేయండి. ఒకప్పుడైతే ఈ దాండేలి మొత్తం ఇక్కడ అడవిగా ఉండింది. ఇప్పుడైతే అక్కడక్కడ ఒక చిన్న చిన్నగా విలేజ్‌లో ఒక ఊరులాగా ఇక్కడ నిర్మించి చాలామందైతే ఇప్పుడు వచ్చేసిండారు. ఇది టూరిస్ట్ ప్లేస్‌గా కూడా దీన్ని బాగా నిర్మించిండారు. ఈ దాండేలికి రావాలని నేను చాలా కష్టపడి బెంగుళూరు నుంచి ఈ దాండేలికైతే వచ్చినాను. ఈ దాండేలిలో వచ్చి చూసినప్పుడు ఈ దారి పొడవునా మనకి చిన్న చిన్న షాపులైతే రోడ్ సైడ్‌న పెట్టింటారు. చాలా బాగుంది. మంచి మంచి ఐటెమ్స్ అయితే పెట్టిండారు. చాలా తక్కువగా గూడా ఉంది. చాలా ప్రైస్ అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇదే ఇక్కడున్న ఐటెమ్స్ ఔట్ సైడ్ చూస్తే ఎక్కువగా ఉంటుంది ప్రైజు. దారి పొడవునా మనకి ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ ప్రసాదాలు మనకి ప్రతి ఒక్క చోటును మనకి కొంచెం కొంచెం దూరంలో అయితే ప్రసాదాలైతే పెడుతుంటారు. వాటరు, జ్యూసు ఇలాంటివి ఇస్తా ఉంటారు. ఎందుకంటే వేడి ఎండ ఎక్కువగా ఉండేదాని వల్ల వాటర్ అనేది కూడా అక్కడక్కడ మనకి ఉంటాయి. దొరుకుతుంటుంది. ప్రసాదాలు కూడా పెడుతుంటారు. కడుపు నుంచి మనము ప్రసాదాలైతే తినొచ్చు. దాండేలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాండేలి అనేది ఒక మనకి కర్ణాటకలో టూరిస్ట్ ప్లేసు. ఇక్కడ రిసార్ట్స్ ఎక్కువగా ఉంటాయి. పెద్ద అడవి ఇక్కడుండేది. ఆ గుడికి పోవాలంటే మనము నడుచుకుంటూనే పోవాల్సి పడుతుంది. కారైతే మనకి ఇన్‌సైడ్‌లో అయితే ఇక్కడ ఎంట్రీ లేదు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కార్ ఇడిచేయలేదు. 2 కిలోమీటర్ అయితే మనము వాకబుల్ నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది. ఇక్కడ రోడ్ సైడ్‌లో మనకి చిన్న చిన్న షాపులైతే ఇక్కడ చూస్తున్నాం కదా! బొమ్మలంతాను. చాలా తక్కువగా ఉంటుంది. ఈ బొమ్మలంతా జస్ట్ ₹100కే మనకి దొరుకుతాయి. చాలా బాగుంది. చిన్న చిన్న పిల్లోళ్ళకైతే ఈ బొమ్మలు ఆడుకుంటారు వాళ్ళు తీసుకొని. అంత బాగుంటుంది. ఇక్కడున్న షర్ట్స్ అయితే మీరు చూస్తా ఉన్నారు కదా! 150, ₹200 ఈ షర్ట్స్ అయితే దొరుకుతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త డిజైన్స్ అయితే ఇక్కడున్నాయి. ప్రతి ఒక్కటి మనకి ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ ఇక్కడ అన్నీ మనము కొనుక్కోవచ్చు. చాలామందైతే షాపింగ్ గూడా చేసుకుంటున్నారు. ఇక్కడైతే ప్రసాదాలు, జ్యూసు, మళ్ళీ వాటరైతే ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే ప్రసాదం తినేసి పోవాల్సి పడుతుంది. ఇక్కడి నుంచి ఇలాగే నడుచుకుంటూ అలా ముందుకు పోవాల్సి పడుతుందింకా. ఇప్పుడు గుడి దగ్గరికైతే వచ్చున్నాను. ఇటు చూడొచ్చు ఆర్చ్ ఉంది ఇక్కడ. పురమార దాండేలప్ప అని చెప్పి ఇక్కడ ఆర్చ్ అయితే పెట్టిండారు. ఈ ఆర్చ్ ఇన్‌సైడ్‌లో అయితే కొంచెం ముందైతే మనం నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది. దాండేలప్ప గుడి అయితే ఇన్‌సైడ్‌లో ఉంది. ఇక్కడైతే ఇప్పుడు మనం పోయి దర్శనం అయితే చేసుకొనొస్తాము. రండి ఇన్‌సైడ్‌లో అయితే పోయి చూస్తాము ఎలా ఉంది అనేసి. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. చిన్న చిన్న షాపులైతే చాలా ఉన్నాయి. ఏ షాపులో చూసినా, ఏ ఐటెమ్ చూసినా మనకి కొనాలా అనిపించి మనసైతే వస్తుంది. అంత అద్భుతంగా అంత బాగుంటుంది. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ, చిన్న చిన్న పిల్లోళ్ళకి ఆడేదానికి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చూస్తున్నాము. చాలా బాగుంది ఇక్కడైతే. క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ గుడికి గోవా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశు ఇలాంటి చాలా ప్రదేశాల నుంచి అయితే ఇక్కడికొస్తూనే ఉండారు జనాలైతే. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్‌గా పెట్టిండారు. ప్రతి ఒక్క చోటు కూడా మనకి సేఫ్‌గానే ఉంది.
ప్రతి ఒక్క చోటు కూడా సీసీటీవీ కెమెరాస్ అయితే పెట్టిన్నారు. పోలీసోళ్ళు కూడా అక్కడక్కడ మనకి ఇక్కడ హెల్ప్‌గా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్, ఇబ్బంది ఏమైనా వస్తే కూడా వాళ్ళు మనకి సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ మంది రష్ ఉంది. చాలా మంది చాలా ఊరుల నుంచి, చాలా దూరం నుంచి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చిండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు టూరిస్ట్‌కి ఇక్కడ వచ్చినోళ్ళంతా గుడికైతే వస్తున్నారు. బెంగుళూరు నుంచి దాండేలికి నేను వచ్చిండే కారణం కూడాను, దాండిలప్ప అనేవాళ్ళు ఎవరు? ఇక్కడ గుడి నిర్మించిండారు. ఈ గుడి ఎందుకు నిర్మించిండారు? దాండిలప్ప అనేవాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? వాళ్ళు ఎప్పుడు ఒకప్పుడు ఏమైండ్రి అని దాన్ని తెలుసుకుందాము అని ఈ రోజైతే నేను ఈ దాండేలికైతే వచ్చిన్నాను. సో, ఇక్కడుండే ఈ రోజైతే నేను ప్రతి ఒక్కటి విషయాలైతే మీకి చెప్తూ పోతాను. ఇప్పుడు ఈ కాలంలో అంటే ఈ ప్రపంచంలో మనకి చాలా నియత్తగా ఉండేవాళ్ళు అంటే మంచి కోరేవాళ్ళైతే మనకి దొరకాలంటే చాలా కష్టమే. అంటే ఒక కంపెనీలో కానీ, ఒక చోట ఎక్కడైనా కానీ మనము పని చేసే జాగాల్లో కూడాను మనము ఓనర్‌కి అంటే బాస్ వాళ్ళకంతా మనము భయపడేలే. ఏదో మనమ లెవెల్ అంటే వాళ్ళకెంతుంటుందో ఏమో లెవెల్ అనేది మనకింకా ఎక్కువగా ఉంది అన్నట్టు మనము ఇక్కడ చూపిస్తాము. అంటే కొంత మోసం చేసేది కానీ, ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే కలియుగం కాబట్టి. సో, ఒకప్పుడు ఈ దాండెలిలో నడిచిండేది నిజమైన స్టోరీ అయితే మీకి చెబుతాను. చాలా సంవత్సరాల క్రితము ఈ దాండెల్లో రాజకుమారుడు ఉండేవాడు. ఈ రాజకుమారుడి దగ్గర ఇక్కడ దాండేలప్ప అనేవాళ్ళు ఇక్కడ పని మనిషిగా అంటే సేవకుడిగా పనిచేసేవాళ్ళు రాజకుమారుడి దగ్గర. ఆయన నిజాయితీ, విశ్వాసం కోసమే పని చేస్తూ రాజకుమారుడి దగ్గర చాలా సంవత్సరాలైతే పనిచేస్తారు. అప్పుడు ఏదో కొన్ని విషయాల్లో అయితే అపార్థాలైతే జరుగుతాయి రాజకుమారునికి, ఆ సేవకుడికి. ఆ అపార్థాలు జరిగినప్పుడు అక్కడున్న ఊరి ప్రజలంతా వచ్చినప్పుడు వాళ్ళంతా చూసి ఈ దాండెలప్ప చాలా మోసం మోసం చేసేవాడు. అలా ఇలా అని చెప్పి అతన్ని ఊరు మొత్తము అతన్ని బాగా తిట్టి ఏదంటే అది ఇచ్చేసేవాళ్ళు. సో, కొంతమందైతే అతన్ని చంపేయాలా అని కూడా నిర్ణయం అయితే తీసుకుంటారు. దాండెలప్ప చెప్పేదేమంటే, "నేను ఏ తప్పు చేయలేదు. నేను దానికి నేను ఆశపడలేదు. నన్ను అపార్థం చేసుకోవద్దండి" అని చెప్పేలోగానే కొంతమంది అతన్ని చంపేస్తారు. అతను చనిపోయిన కొన్ని రోజులకే ఆ గ్రామంలో చాలా అద్భుతాలైతే జరుగుతాయి. కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. ప్రజలు అప్పుడు అనుకుంటారు, ఇంత మంచి నిజాయితీ గలున్న మనిషిని మనము చంపేస్తిమి అని చెప్పి చాలా వాళ్ళు కష్టమైతే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అతన్ని కొట్టి చంపిండేదానికి ఈ ఊరికి దోషం పట్టింది అని అక్కడున్న ఆ ఊర్లో ప్రజలంతా చేరి ఒకసారి కూర్చొని మాట్లాడి వాళ్ళేం చేస్తారంటే, ఇక్కడ ఉన్న ఈ దాండేలప్ప గుడిని వాళ్ళప్పుడు నిర్మించింటారు. ఆ నిర్మించిండేదానికి వాళ్ళ కష్టాల్ని ఇక్కడ చెప్పుకుంటే వాళ్ళకి కష్టాలు తొలగుతాయని, ధైర్యమొస్తుంది అని ఇక్కడ చాలామందైతే ఇప్పటికి కూడాను వాళ్ళు నమ్మకంతో వచ్చి పూజలైతే చేసి, ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరలైతే పెద్ద పండగ జరుపుతారు. జాతర కూడా చాలా గ్రాండ్‌గా అయితే ఇక్కడ మోస్తావులైతే కూడా జరుగుతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దాండేలప్ప అని కూడా ఇక్కడ పేరైతే అప్పుడే వచ్చిండేది. ఇప్పటికి కూడా అది ఆ దాండేలప్ప అనే పవరైతే తగ్గలేదు. చాలామంది ఇప్పటికి కూడాను ఈ దేవుడి పూజ చేసే వాళ్ళు మంచి కార్యాలు కూడాను అంతా ఇప్పటికి కూడా ముందరకు పోయేది. ఈ గుడిలో దాండేలప్ప స్వామికైతే పాలు, కొబ్బరి, పూలు, నెయ్యి, దీపాలైతే ఇక్కడ చాలా అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇక్కడ పాలాభిషేకం గూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ గుడి మీరు చూస్తున్నారు కదా! చిన్న గుడి. చాలా పెద్ద గుడి అయితే కాదిది. చిన్న గుడినే ఇంత ఫేమస్ అయిండేది. ఈ దాండేల్లో అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చినప్పుడు ఈ గుడినైతే ఇక్కడ దర్శనం అయితే చేసి, ఒక్కసారి ముందుకు వెళ్ళండి. చాలా మంచిదే జరుగుతుంది అందరికీను. ప్రతి సంవత్సరము దసరా పండుగ ఈ దాండేలప్ప గుడిలో అయితే పెద్ద జాతర ఇక్కడ చేస్తుర్రు. ఈ జాతర చేసేటప్పుడు కూడాను ఈ దసరా పండుగ కూడాను ఇక్కడ 2 కలిసి ఉన్నప్పుడు చాలా పెద్ద పండగే జరుపుతారు ఇక్కడున్న ఈ ఊర్లో అయితే. ఈ జాతర కూడాను 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఈ జాతర అయితే నడుపుతారు. చాలా గ్రాండ్‌గా చాలా మందైతే భక్తులు ఈ గుడికైతే వస్తూ ఉంటారు ఇక్కడైతే. ఈ గుడికి వచ్చేవాళ్ళు కూడాను కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఇలాంటి ప్లేస్ నుంచి చాలా దూరం ఇంకా కూడా ఈ గుడికైతే వచ్చి దర్శనమైతే చేస్తారు. ఎంత కష్టపడి వస్తారో అంతే సుఖంగా కూడా వాళ్ళిక్కడ దర్శనమైతే చేసి వాళ్ళు రిటర్న్ అయితే ఇంటికి వెళ్తారు. ఈ జాతర సమయంలో అయితే అన్నదానము, ఉచితంగా ఇక్కడ భోజనాలైతే కడుపు నిండా ఇక్కడ భోజనాలైతే కూడా పెడతా ఉంటారు. అది కూడా చాలా మందైతే ఇక్కడ భోజనాలైతే చేస్తూ, తినుకుంటూ ఇక్కడి నుంచి వాళ్ళు దర్శనమైతే చేసి, మళ్ళీ ఇక్కడి నుంచైతే వెళతారు. ఈ గుడిలో నిజాయితీగా, విశ్వాసంతో దాండేలప్పని ప్రార్థించి పూజిస్తారు. వాళ్ళకి ఆశీర్వాదం అయితే 100% ఇక్కడ దొరుకుతుంది. ఈ దాండేలప్ప స్వామి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్నయితే నేర్పిస్తుంది. నిజాయితీగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి అని మనకి ఒక పాఠమైతే ఇక్కడ నేర్పిస్తుంది. సత్యం ఎప్పటికీ జయిస్తుంది, ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది అని ఇక్కడున్న ఈ దాండేలప్ప గుడిగా మారిపోయింది. దేవుడుగా ఇక్కడ ఆరాధిస్తారు. ప్రజలంతాను ఇక్కడ పూజలు కూడా చాలా గొప్పగా జరుపుతారు. మార్నింగు దాండేలప్ప గుడికైతే పోయి దర్శనమైతే చేసి వచ్చిని. ఇప్పుడైతే సాయంత్రం 6 అయింది. ఇక్కడే సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ, ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటి. ఎందుకంటే ఇక్కడ రావణుని ఒక పెద్ద స్టాచ్యూని ఇక్కడ నిర్మించిండారు. ఆ స్టాచ్యూని చూసి ఇక్కడ ఇంకా కొన్ని పండగైతే జరుపుతారు. అవన్నీ చూసి ఇక్కడి నుంచి బయలుదేరతాము అని ఉన్నాను. ఇక్కడ చూస్తా ఉన్నారు కదా మీరు 3 స్టాచ్యూలయితే మనకు కనబడుతుంది. ఒక రావణుడు, ఇంకా ఇద్దరొచ్చి బకాసురులు అంటారు. ఈ రావణునైతే 50 అడుగుల ఎత్తులో అయితే ఒక స్టాచ్యూనైతే ఇక్కడ నిలబెట్టిండారు చూడొచ్చు. అటుపక్క, ఇటుపక్క 2 చోటు మనము చూస్తే ఇక్కడ బకాసురులు అంట వీళ్ళిద్దరూను. సో, వీళ్ళిద్దరిని కూడాను ఇక్కడ 48 అడుగుల ఎత్తులో అయితే ఇద్దరిని ఇక్కడ నిర్మించిండారు. ఇక్కడిప్పుడు ఒక ఫంక్షన్ లాగా ఇక్కడ నిర్మించి పెద్ద గ్రౌండ్ ఇది. ఇక్కడైతే మొత్తము ఊరు మొత్తము మంది ఇక్కడొచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పటాసులు అన్నీ పేలుస్తారు అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. పటాసులు పేల్చినప్పుడు రావణుని భస్మం అయితే చేస్తారు ఇక్కడైతే. అది కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడైతే నేను చూపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే 6 అయింది. ఇంకా కొద్దిసేపటికైతే ఇక్కడ మొబ్బైపోతే మొత్తం పటాసులైతే పేలుస్తారు. ఒక స్వామీజీ రావాలి అని కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే. చాలా మందైతే ఇక్కడొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే. ఇప్పుడు ఈ మైసూర్‌లో జరిగే పండగ దసరా పండగైతే ఇక్కడ ఇంకా గ్రాండ్‌గా అయితే ఇక్కడ జరుపుతారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ దాండేల్లో అయితే.
ఇప్పుడు బకాసురునికి ఎన్నిపై పెడతా ఉండాలి ఇక్కడ చూడొచ్చు. దూరం నుంచి అయితే మీకు కనబడుతుంది చూడండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు పెద్దగా పంపుతా ఉంది. ఇక్కడ పటాసులు కూడా దాంట్లో పెట్టేసింటారు. మొత్తం బ్లాస్టింగ్ అయితే జరుగుతుంది. రావణుని కూడా అది పెట్టేసింటారు. మొత్తము భస్మం అయిపోతుంది. చాలా అద్భుతంగా ఇక్కడ అనిపించింది నాకు. ఈ రావణునికి ఇక్కడ ఎత్తు పెట్టినప్పుడు చూడొచ్చు ఎంతమంది ఇక్కడ ఉన్నారు. ఎంత పెద్దగా మంటలు అయితే పడుతున్నారు. పటాకులు కూడాను అందులో మిక్స్ చేసి పెట్టేసిన్నారు. చాలా పెద్ద సౌండ్ అయితే అవుతుంది. సౌండ్ అయితే అవుతుంది. దాండిలప్ప గుడి అయితే మీకు చూపిస్తుంది కదా ఎలా ఉంది అని చెప్పేసి.
కానీ ఇక్కడికి రావాలి అంటే బెంగుళూరు నుంచి ఇక్కడికి దాండేలికి 480 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. దాండేలి అనేది టూరిస్ట్ ప్లేసు. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.